వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లోని కామవరపుకోట మండలం రావికంపాడులో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి అయిన సందర్భంగా సర్పంచ్ వేముల నాగేశ్వరరావు, అడ్డరోడ్ సీను అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావికంపాడు జనసేన అధ్యక్షులు మలిశెట్టి చాణిక్య, టీడీపీ నాయకులు డాక్టర్ అంబటి శ్రీను పాల్గొన్నారు. నమస్తే అండి. మాది కామరకోట మండలం, రావికంపాడు గ్రామ పంచాయతీ, చింతలపూడి తాలూకా, చింతలపూడి కాన్స్టిట్యున్సీ, రావికంపాడు సర్పంచ్ అడ్డరోడ్ సీను గారు అంటారు. నా పేరు వేముల నాగేశ్వరరావు అండి. ఇది మంచి ప్రభుత్వం అని ఎందుకు అంటున్నామంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పంచాయతీ పరిధిలో నాకు 15th ఫైనాన్స్ అమౌంట్లు వెంటనే వేయడం జరిగింది. తర్వాత అదే రకంగా 50 లక్షల రూపాయలు సీసీ రోడ్లకి కానీ డ్రైన్స్కి కానీ వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు మాకు 50 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది సీసీ రోడ్లకి, డ్రైన్స్కి. అలాగే ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో కొన్ని పథకాలు అంటే పెన్షన్లు ఫస్ట్ నెల 7,000 అంటే పాత 3 నెలలు కలిపి 7,000 ఇవ్వడం జరిగింది. అలాగే 1,000 రూపాయలు ప్రభుత్వం అన్నమాట ప్రకారం ప్రతి నెల 1,000 రూపాయలు పెంచి పెన్షన్లు 4,000 ఇవ్వడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి ఉద్యోగస్తులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ప్రతి నెల ఇదివరకు 3 నెలలకు 2 నెలలకు ఒకసారి 1 నెల జీతం ఇస్తే 2 నెలల జీతాలు పెండింగ్ ఉండే ఉద్యోగస్తులకి ఇప్పుడు అలా కాకుండా ప్రతి నెల 2వ తారీఖు 3వ తారీఖు లోపల ప్రతి వాళ్ళ జీతాలు వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాలు ఇవి ఏమండి. అలాగే నెల జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పేమెంట్లు పెట్టి మేము మా గ్రామాన్ని మేము రోడ్లు, డ్రైన్లు, డ్రైన్ పూడికి తీతలు అన్నీ దగ్గరుండి మేము డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ముందు కాలంలో ఇంకా ఇచ్చిన పథకాలు, ఇంకా కొన్ని పథకాలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా అతి త్వరలో దీపావళికి గ్యాస్ పథకం ఇస్తారు. అలాగే మిగిలిన పథకాలన్నింటినీ కూడా కంపల్సరీగా సంవత్సరం లోపల ప్రతి ఇచ్చిన హామీని కూడా ఎన్డీఏ ప్రభుత్వం నెరవేర్చుకుంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ఈ ప్రభుత్వం తీరుకి, ముందు ప్రభుత్వం తీరుకి ప్రజలకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. ఎక్కడో కాదు, నా ఊరు వరకు ఇక్కడ ప్రజలకు కానీ నాకు కానీ కళ్ళకు కట్టినట్టు అందరికీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది.